హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో కేటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో మునక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ సేమ్ కేటరింగ్ వాళ్ళు చేసినట్టే చాలా టేస్టీగా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా పల్లీలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 యాలక్కాయ, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకొని ఇప్పుడు 1 స్పూన్ గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ముందు వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఇందులోకి చూపించిన విధంగా కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. రెండు పెద్ద సైజు మునక్కాయలు తీసుకుని వీటిని 2 ఇంచులు కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మునక్కాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా మునక్కాయ ముక్కలు వేయించుకోవడం వల్ల మునక్కాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 ఉల్లిపాయలు కచ్చా పచ్చగా పేస్ట్ పట్టుకుని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 టమాటాలు మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు కూడా పచ్చి వాసన పోయిన తర్వాత స్పూన్నర కారము, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ముందు వేయించుకున్న మునక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి.
వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కూరను బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత మునక్కాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. మునక్కాయ ముక్క ఇలా చూపించిన విధంగా మెత్తగా ఉడికితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే కేటరింగ్ వాళ్ళు చేసే మునక్కాయ కర్రీ రెడీ. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.